ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు అయితే మనం నాగార్జున హైవే ఉంది కదా, నాగార్జున సాగర్ హైవే, ఆ ఫేజింగ్ కి మీకు ఒక వెంచర్ అయితే ఉంటుందండి, ఆరెంజ్ కౌంటీ అనేసి. సో దీనిలో కొన్ని ఇన్వెస్టర్ ప్లాట్స్ అయితే సేల్ కి వచ్చినాయి అనమాట. అంటే మీకు రీసేల్ ప్లాట్స్ ఉన్నాయి అనమాట ఇందులో. సో మీకు ఎగ్జాక్ట్ గా లొకేషన్ ఎక్కడ అంటే గురునానక్ యూనివర్సిటీ ఉంది కదా, గురునానక్ యూనివర్సిటీ ఆపోజిట్ లోనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే జేబీ సెరెన్ సిటీ ఉంది కదా వెంచర్, సో దానికి పక్కనే ఉంటది అనమాట. మీకు ఇది హెచ్ఎండిఏ అండ్ ఫైనల్ ఎల్పి కూడా అప్రూవ్ అయిపోయింది, వచ్చేసింది అనమాట ఫైనల్ ఎల్పి కూడా ఈ వెంచర్ కి. సో ఇందులో ఏంటంటే మీకు కంప్లీట్ గా 17 acres ప్రాజెక్ట్ ఇది. సో డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అండ్ స్టార్టింగ్ సైజ్ వచ్చేసి 165 నుండే స్టార్టింగ్ ఉందండి, 480 వరకు కూడా ఉన్నాయి అనమాట. సో దీని కంప్లీట్ డీటెయిల్స్ అండ్ మా కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా సరే తక్కువ బడ్జెట్ లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్టయితే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మార్కెట్ ప్రైస్ కంటే కూడా ఇంకా తక్కువకే వచ్చేస్తుంది, బికాస్ దీస్ ఆర్ ఇన్వెస్టర్ యూనిట్స్ కాబట్టి. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో వీ విల్ గివ్ యూ ఫర్దర్ డీటెయిల్స్ అనమాట. వితౌట్ గెటింగ్ లేట్ నేనైతే మీకు ఒకసారి గురునానక్ యూనివర్సిటీ అండ్ జేబీ సెరెన్ సిటీ, అంటే మీకు కూడా తెలియాలి కదా సైట్ విజిట్కి రావడానికి ముందే ఎంత డిస్టెన్స్లో ఉన్నాయనేసి, ఈ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. సైట్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు, సో దట్ మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. వితౌట్ గెటింగ్ లేట్ మనం అయితే ఇప్పుడు చూద్దాము. బట్ బిఫోర్ దట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, యూ గైస్ కెన్ కాంటాక్ట్ అస్. సో ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి జేబీ సెరెన్ సిటీ అనమాట ఈ ప్రాజెక్ట్. దీనికి పక్కనే అయితే మన ప్రాజెక్ట్ ఉంటుంది, అంటే ఆపోజిట్లో ఉంటుంది, ఆపోజిట్ సైడ్లో ఉంటుంది అనమాట. కొంచెం ముందుకెళ్తే గురునానక్ యూనివర్సిటీ కూడా వచ్చేస్తుంది. నియర్ బై మీకు కాలేజెస్, స్కూల్స్, రెసిడెన్షియల్ కూడా ఉన్నాయన్నమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు కూడా క్లారిటీ వస్తుంది కదా. అంటే సైట్ విజిట్కి రావడానికి ముందే సరౌండింగ్స్లో ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు ఉంది, సో ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చా లేదా అనే క్లారిటీ అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే ఇన్వెస్టర్ యూనిట్స్ కాబట్టి మీకు మార్కెట్ రేట్ కంటే కూడా తక్కువ రేటుకే వస్తాయండి. సో వీడియోని కంప్లీట్గా చూడండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. Till then, bye, take care.